గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. వరుస ఫైనాన్షియల్ స్కాములు, అది కూడా తెలుగు రాష్ట్రాల్లో ఒకటనా రెండనా. మొన్ననే ఒక పెద్ద 1500 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేసుకున్న ఒక ఫైనాన్షియల్ స్కామ్ గురించి అడ్వకేట్ సుబ్బారావు గారు ఏదైతే కనిపెట్టి వెలుగులోకి తెచ్చి బాధితులందరినీ ఏకం చేసి దాన్ని ఒక రాష్ట్రంలో రచ్చరచ్చ చేశారో, అది ఇంకా దర్యాప్తులో ఉండగానే మరొకటి అలాంటి స్కామే బయటపడింది. పెంగ్విన్ సెక్యూరిటీస్ పేరుతో దగ్గరగా ఒక 150 కోట్ల స్కాము ఇటీవల వెలుగు చూసింది. దాన్ని కూడా బయటపెట్టింది మీడియా ద్వారా అడ్వకేట్ సుబ్బారావు గారే. అసలు అడుగుదాం, ఏంటి ప్రైవేట్ సెక్యూరిటీస్ ఏం చేసింది, జనాన్ని ఎలా నమ్మించింది, ఎలా మోసం చేసింది, ఎలా డబ్బులు వసూలు చేసింది అనేది మన దగ్గర హైకోర్టు అడ్వకేట్ సుబ్బారావు గారు ఉన్నారు. సుబ్బారావు గారు నమస్తే. నమస్కారం అండి. ఏంటండి మీ పని ఇదేనా? అంటే స్కాములన్నీ బయట పెట్టుకుంటా పోవడమేనా? ఎక్కడెక్కడ జరిగిన స్కాములన్నింటినీ వెలికి తీయడమేనా? వృత్తి ధర్మం అండి, వృత్తి ధర్మం. మామూలుగా ఎవరన్నా ఏమంటారు, ఈ జర్నలిస్టులు ఉండేవాళ్ళు ఇంతకుముందు, ఈ స్టింగ్ చేసి లేకపోతే రీసెర్చ్ చేసి ఇట్లా చేసి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజాన్ని మీరు అడ్వకేట్ అయ్యండి చేస్తున్నారా అనిపిస్తుంది? లేదండి, అడ్వకేట్ బాధ్యతే ఇది. అడ్వకేట్ ఈజ్ ఏ సోషల్ ఇంజనీర్. ఓకే, అతను సమాజంలో జరిగే ప్రతి అంశానికి కూడా అడ్వకేట్తో సంబంధం ఉంది. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నారనుకోండి, ఆయన వైద్యం మాత్రమే చేయగలరు. ఒక ఇంజనీర్ ఉన్నారనుకోండి, ఆయనకు సంబంధించిన వర్క్ మాత్రమే చేయగలరు. ఒక పోలీస్ ఆఫీసర్ ఉండు, అతని డ్యూటీ. కానీ అడ్వకేట్ అనే వ్యక్తి నోబెల్ ప్రొఫెషన్. అడ్వకేట్ సమాజంలో ఉన్న అన్ని అంశాలను కూడా నుంచి కూడా ఈయన మాట్లాడగలడు, వాదించగలడు, ప్రతి సమస్యకి పరిష్కారం చేయగలడు. ఇది ఎలా తెలిసిందండి మీకు, ఈ పెంగ్విన్ సెక్యూరిటీస్ లో ఇంత మోసం జరిగిందని? ఎట్లా మీ దగ్గరికి బాధ్యత? ఎగ్జాక్ట్లీ, ఇది ఏదైతే రమావత్ మధు మంగ్లీ కేసుకు అంటే ముందు 1 year ముందే వచ్చింది ఇది. సో అప్పుడు నేను ఈఓడబ్ల్యూలో కేసు పెట్టించి ఎఫ్ఐఆర్ కూడా చేయించా. ఒకళ్ళ పేరు మీద ఈఓడబ్ల్యూలో కేసు అయింది. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా దీంట్లో దాదాపుగా 300 నుంచి పైనే బాధితులు ఉన్నారు. ఏదైతే ఐడిపిఎల్ బాలనగర్ అటు ఏ ఏరియాస్లో ఎక్కువ బాధితులు ఉన్నారు. సో అటు కూకట్పల్లి వైపు, తర్వాత ఐడిపిఎల్ బాలానగర్ ఇటువైపు ఈ మెదక్ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా బాధితులే. అసలు ఏంటి స్కామ్ సుబ్బారావు గారు? ఏంటి స్కామ్? ఏంటి వాళ్ళు ఎట్లా ఆపరేట్ చేశారు? ఎట్లా మీరు చెప్తున్నట్లు డబ్బులు ఎలా వాళ్ళు? ఇది చాలా సింపుల్ స్కామ్ అండి. పెద్ద స్కామ్ చాలా సింపుల్ గా చేశారు. ఎలా అంటే, ఇప్పుడు మన ఇంట్లో అమ్మను, అక్కను, భార్యను, చెల్లిను వాళ్ళందరూ ఎలా ఉంటారంటే కిట్టి పార్టీలని, తర్వాత చిట్టి పాటని, ఏంటి తలా 5,000 నెల జమ చేసుకొని పొదుపు చేసుకొని చిట్టి ఎత్తుకొని చిట్టి పాడుకున్న వాళ్ళకి ఇవ్వటం ఎలా అయితే ఉందో, అలా ఈ బాలాజీ వాడేకర్ బాలాజీ, చౌదరి స్వాతి, వీళ్ళిద్దరూ కూడా దీంట్లో మెయిన్ కల్ప్రిట్స్. సో వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే, ఇద్దరు ఏకమయ్యి మొట్టమొదటిగా ఒక చిన్న చిట్టిపాట సంస్థలాగా స్టార్ట్ చేశారు. ఐడిపిఎల్ బాలానగర్, హైదరాబాద్ సైడ్. ఎంప్లాయీస్ అనేది గురించి నిర్దిష్టమైన సమాచారం లేదు, కానీ ఇద్దరు కూడా బోగస్, ఇద్దరు కూడా దొంగలు, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్. ఈ ఎవరైతే చౌదరి స్వాతి ఉన్నారో ఆవిడ మెదక్ ఆవిడ. సో మెదక్ నుంచి తెలుగు ఆవిడ మెదక్ నుంచి వచ్చి ఇక్కడ ఈ వాడేకర్ బాలాజీ అనే అతను తెలుగు వ్యక్తి, కానీ అతను ఆరిజిన్ ఇక్కడ కాదు, మహారాష్ట్ర సైడ్ వాడేకర్, మీరు అందులోనే. సో అక్కడ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈ బాలాజీ. సో వీళ్ళిద్దరు కూడా నార్త్ బీడు బీజాలు ఉన్నాయి అన్నట్టు. సో ఉండడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే, చాలా సింపుల్గా అందరూ భారీ, ఇప్పుడు మంగళీ కేసులో రమావత్ మధు ఏ విధంగా అయితే 100 కోట్ల స్కామ్ చేసిండు, పెట్టుబడులని అది అనేది, ఇది అలా కాదు. చాలా సింపుల్గా సాదా సీదాగా మధ్యతరగతి గృహిణులు, మధ్యతరగతి బిలో పావర్టీలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళ టార్గెట్. సో పెద్ద టచ్ చేసాం అనుకోండి, పెద్ద కేసులు అవుతాయి. సో ఇలాంటివి అనుకోండి ఎవరో చెప్పుకోలేదు, పోలీస్ స్టేషన్ కూడా చూడలేరు. ఇప్పుడు అక్కడ వరకు ఎందుకు, ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా చాలా వరకు దాదాపుగా 300 మంది పైన 1500 వరకు ఉన్నారు, కానీ 300 వరకు పైన బాధితులు ఉన్నారు. వచ్చింది మాత్రం ఒక 20 మంది వరకే వచ్చారు. ఏంటమ్మా అంటే, సార్ మేము బయట ఉండి చేస్తాం సార్, మేము బయట ఉండి మాట్లాడతాం సార్, అంతే తప్ప మేము మీడియా ముందు అంటే ఎవరు వస్తారు చెప్పండి? ఇప్పుడు మేము మోసపోయాం అని చెప్పేసి మేము వెర్రివాళ్ళం అని రాసుకోవడానికి ఎంతమంది ఇష్టపడతారు? చాలా మంది ధైర్యంగా వచ్చారు, నిజంగా చాలా గౌరవం. వాళ్ళు నాతో అనేది ఒకటే, సార్ మేము మోసపోయాం,
అక్కడ రమావత్ మధు మంగ్లీ కేసులో వాళ్ళు మోసపోయారు. సార్ ఇంకొకసారి భవిష్యత్తులో ఎవరు మోసపోకూడదు సార్. ఈ కేసులో మాకు డబ్బులు తిరిగి వస్తే సంతోషం, తిరిగి రాకపోయినా ఏం కాదు, వాళ్ళు ఖచ్చితంగా జైల్లో వేయించండి, కానీ ఇంకొకరు ఎవరు మోసపోకూడదని చెప్పడం నిజంగా బాధితులు నిజంగా చాలా గొప్ప విషయం. అంటే ఎలా జరిగిందంట? ఎలా జరిగిందంటే వీళ్ళు ఏం చేశారంటే ఒక చిన్న కిట్టి పార్టీ లాగా, ఒక చిట్టి పార్టీ లాగా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి ఒక 5,000 10,000 అట్లా స్టార్ట్ చేసినటువంటి నాకు బాధితులు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇలా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇప్పుడు నేను ఉన్నానండి, నేను ఒక చిట్టి పాట వేస్తాను సార్, మీరు కూడా 5,000 అంటే 5,000 కదా మనకి అని వేసేస్తాం. అట్లా వాళ్ళు చాలా మంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో కూడా ఫస్ట్ ఈవిడ నమ్మకంగా నటించింది. వీళ్ళిద్దరు మెయిన్ కల్ప్రిట్ బాలాజీ, వాడేకర్ బాలాజీ, ఇంకొక మెయిన్ కల్ప్రిట్ స్వాతి, ఈ చౌదరి స్వాతి. సో వీళ్ళిద్దరూ స్టార్ట్ చేసి నమ్మకాన్ని కుదిరించుకొని, నమ్మకాన్ని క్రియేట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళతో మగవాళ్ళతో చిన్న చిట్టి పాట స్టార్ట్ చేశారు. సో అది కొంచెం గణనీయంగా పెరిగేసరికి దాన్ని ఏం చేశారంటే ఒక స్కీమ్ లాగా పాంప్లెట్స్ కొట్టించి 10 నెలలు కడితే ఇంత డబ్బులు, 15 నెలలు కడితే ఇంత డబ్బులు, 20 నెలలు కడితే ఎంత డబ్బులు, 30 నెలలు కడితే ఎంత డబ్బులు అని చెప్పి స్కీములు లాగా పెట్టారు. సో వాళ్ళు 16 నెలలకే మీ అమౌంట్ డబల్ అవుతుంది, ట్రిపుల్ డబల్ కూడా కాదు. ₹1,00,000 కడితే 16 నెలలు అంటే దగ్గర 1.5 ఇయర్ లో వీళ్ళకి 5 లక్షలు అవుతుంది, అట్లా పెట్టారు. సో ఇంకోటి ఏంటి, మీ మూలధనం మీకు ప్రతి నెల వస్తుంది, దాంతో పాటుగా వడ్డీ వస్తుంది అని చెప్పడం. సో వీటన్నిటికీ చాలా మంది ఎవరైనా నమ్మరు అనుకోండి, దాంట్లోని బాండ్స్ రాసేవాడు. బాండ్స్ ఎందుకంటే నేలకు గీసుకోవడానికి కూడా పనికిరావు. సివిల్ కేసులలో బాండ్స్ వాటి ప్రాముఖ్యత ఉంది, ఉంటే చెక్కులు ప్రామిసరీ నోట్లే తప్ప బాండ్స్ రాసేయటం వల్ల ఏమవుతుంది, దాంతో నేలకు కూడా గీసుకోవడానికి కూడా పనికి. చాలా మంది ప్రజలకు ఇదే తెలియదు. దయచేసి సివిల్ కేసులలో దయచేసి బాండ్లు యాక్సెప్టబుల్ కావు, అవి ప్రామిసరీ నోట్ వేరు. బాండ్స్ అంటే లైక్ అగ్రిమెంట్. సో ప్రామిసరీ నోట్ మీకు తెలుసు. సో ఇలా వీళ్ళు చిన్నగా స్టార్ట్ చేసి నమ్మకాన్ని కుదుర్చుకొని వాళ్ళ దగ్గర అందరి దగ్గర మాట్లాడుకుంటూ కొద్దిగా పెట్టి ఒక స్కీమ్ లాగా స్టార్ట్ చేసి ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ని అందులో పెట్టుకోవడం జరిగింది అన్నట్టు. సో అందులో పెట్టుకొని దాంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఏంటంటే ఇందులో ఈ స్కామ్ లో భాగం చేయడం జరిగింది. అట్లా అది చాలా ఎలాబొరేట్ అయ్యి 150 కోట్ల వరకు కూడా దాంట్లో ఫండింగ్ చేసి, అంటే చైన్ సిస్టమ్ లాగా మీరు ఇంకొకరిని జాయిన్ చేయండి మీకు ఎక్కువ డబ్బులు వస్తాయి. సాధారణ గృహిణులు మీరు ఈ సామాను కొనండి, ఈ సామాను కొంటే మీకు ఇంకా ఎక్కువ సామాను వస్తే మీకు డబ్బులు వస్తే మీ వేరే వాళ్ళకి అమ్మొచ్చు, అట్లా చాలా వరకు. సో సాధారణ ప్రైవేట్ టీచర్స్ ని ఎక్కువ టార్గెట్ చేశారు అప్పుడు. సో అట్లా మీరు వేరే వాళ్ళని జాయిన్ చేస్తే మీకు ఎక్కువ డబ్బులు వస్తే మీకు ఏమంటారు ఇన్కమ్, దాన్ని లంచ్ ఇన్సెంటివ్స్ లైక్ ఎగ్జాక్ట్లీ మీకు ఇన్సెంటివ్స్ వస్తే మీకు ఎక్కువ డబ్బులు వస్తే మీకు ఎక్కువ ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి అట్లా చాలా మంది సాదా సీదా వాళ్ళు ఏమంటారు మన అన్నయ్యను అక్కను తమ్ముడు చెల్లు అందులో కూడా భాగం చేశారు. సో అట్లా అయ్యేసరికి 150 కోట్లు అయింది. అందరికి ఒక 2-3 నెలలు ఇచ్చేసి చలో బిషాన్ని సర్దేసి పారిపోయారు. సో అప్పటి నుంచి వీళ్ళు తిరుగుతున్నారు, అన్నీ చేస్తున్నారు, వాళ్ళకి సరైన ప్లాట్ఫామ్ దొరకలేదు, ఎవరిని కలవాలో తెలియదు. పోలీసులకు వెళ్తేనే ఇది సివిల్ నేచర్ ఉన్న కేసు, ఇది మేము తీసుకోకూడదు, మీరు కోర్టుకు వెళ్ళమని. కోర్టుకు వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలో తెలియదు, అడ్వకేట్ను పట్టుకొని చేయడం ఇవన్నీ కూడా వాళ్ళకి అంతగా అవగాహన లేదు. ఇది రమావత్ మధు మంగ్లీ కేసు కంటే ముందు 1 year ముందు జరిగింది. సార్ నా దగ్గరకు వచ్చారు, అప్పుడు ఈఓడబ్ల్యూలో కంప్లైంట్ పెట్టించి ఎఫ్ఐఆర్ చేయించాం. ఎఫ్ఐఆర్ చేయించిన తర్వాత అది ఎఫ్ఐఆర్ అవడంతో ఈ ఎవరైతే వాడేకర్ బాలాజీ కానీ తర్వాత నాయుడు చౌదరి స్వాతి ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే భయపెట్టించారు అందరిని. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, మీరు కోర్టుకి వెళ్ళినా, మీరు మీ అడ్వకేట్ సుబ్బు గారిని కలిసినా ₹1 కూడా వెనక్కి ఇవ్వని చెప్పేసి అనేసరికి వీళ్ళు చాలా మంది భయపడతారు కదండి, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం, మీరు బయటకు వెళ్తే మాత్రం మేము మీకు డబ్బులు ఇవ్వండి అనేసరికి అది భయపడిపోయి ఆగిపోయారు. సో ఏంటి ఇంకా రాలేదు డాక్యుమెంట్స్ ఇచ్చి వెళ్ళారు. సో ఏంటి ఇంకా రాలేదని నేను చూస్తున్నా. ఈ లోపలనే చాలా కేసులు, ఈ బెట్టింగ్ యాప్ కేసులని, తర్వాత నాన్వేషణ కేసు అని, తర్వాత ఈ మంగిలి కేసు అని నేను బిజీలో పడిపోయాను. తర్వాత నెల క్రితం నా దగ్గరకు వచ్చారు. వస్తే నేను నా దగ్గరికి రావద్దు, అసలు ఫస్ట్ మీరు నా దగ్గరికి రావద్దు, నేను మీ కేసు చేయను అన్న. అలాగా సార్, ఇక అందరూ రిక్వెస్ట్ చేయడం, అలాగా సార్ ఇలా అని చెప్పి భయపెట్టించారు, అందుకని మీ దగ్గరికి రాలేకపోయాను సార్ అని చెప్పేసి. అంటే మరి ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చారని అన్న. సార్ ఇది మీరే చేయగలరు సార్, మీ మీదే మాకు నమ్మకం సార్ అని చెప్పి. సరే ఇక నాకు కూడా కోపం చల్లారిపోయింది. చూస్తే అందరు డాక్యుమెంట్లు చూస్తే దాదాపుగా ఇక్కడ నా దగ్గరికి వచ్చిన వాళ్ళది 5 కోట్లు దాటిపోయింది. 5 కోట్లు వీళ్ళు ఇచ్చింది. దగ్గర ఉన్న ప్రూఫ్స్ వ్యాలిడ్ ప్రూఫ్సే. చెక్లు ఉన్నాయి, తర్వాత ఇండెమ్టీ బాండ్స్ ఉన్నాయి, తర్వాత కాగితాలు ఉన్నాయి. చాలా మంది సూసైడ్ చేసుకుని కూడా చనిపోయారు ఈ కేసులో.
అయ్యో ఆ, ఒక మధుసూదన్ రెడ్డి అని రెడ్డి, ఆయన కూడా సూసైడ్ చేసుకుని చనిపోయాడు. సో 40 లక్షలు కట్టినోళ్ళు, ₹1 కోటి కట్టినోళ్ళు, 2 కోట్లు కట్టినోళ్ళు, 5 లక్షలు కట్టినోళ్ళు, 2 లక్షలు కట్టినోళ్ళు, ఆఖరికి 1,00,000 కట్టినోళ్ళు కూడా ఉన్నారు ఇందులో. 40,000 కట్టినోళ్ళు కూడా ఉన్నారు. ఒకవైపు రోజు ఈ స్కాములు ఇవన్నీ బయట వార్తలు టీవీల్లో సెల్ ఫోన్లు వస్తూనే ఉంటాయి, మనం ఇట్లాంటి చర్చలు వీడియోలు చూస్తుంటారు కదా, అయినా మనుషులకి ఎందుకు ఇంత దురాశతో కడుతూనే ఉంటారు అసలు ఇట్లా? అయితే వాస్తవానికి ఈ స్కాములు అనేవి ఒక 7-8 ఏళ్ళ ముందే స్టార్ట్ అయిందండి. మనకు తెలిసేసరికి లేట్ అయింది. దాదాపుగా ఒక 7-8 ఏళ్ళ ముందు నుంచి ఈ స్కాములన్నీ జరుగుతూ వస్తున్నాయి. ఎప్పుడైతే ఈ మంగ్లీ కేసు బయటకు వచ్చిందో అప్పటి నుంచి అందరికి అవగాహన వచ్చింది. సో అందరూ అరే ప్రైవేట్ సెక్యూరిటీస్ పెట్టకూడదు, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర డబ్బులు దాచుకోకూడదు, డబ్బులు ఉంటే ప్రైవేట్ సంఘ సంస్థలు పెట్టుబడులు పెట్టాలి, ప్రైవేట్ రంగ సంస్థలోనే కొనుక్కోవాలి, డబ్బులుంటే భూమి కొనుక్కోవాలి, డబ్బులుంటే బంగారం కొనుక్కోవాలి తప్ప ఎలాంటి చేయకూడదని చెప్పేసి అవగాహన వచ్చేసి. ఇప్పుడు ఈ పెంగ్విన్ సెక్యూరిటీస్ అనేది రిజిస్టర్డ్ అయిందా? రిజిస్టర్డ్ కాదు, ఏం లేదండి, పేరు పెట్టుకున్నారు. ఏది ఇప్పుడు ప్రతిదానికి పేరే అంతే, ఎందుకంటే ఇవి కాగ్నైజబుల్ అఫెన్సెస్ కాదు కదా, నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్. అసలు నిజంగా వీటిని కాగ్నైజబుల్ అఫెన్స్ చేయాలి, ఒక రేప్ కేసు లాగా, ఒక పాక్సో కేసు లాగా, ఒక ఆర్థిక నేరం చేసినప్పుడు కూడా అంత శిక్షలు ఉన్నప్పుడు మాత్రమే భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అని మనం అంటాం. నా చిన్నప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశం అన్నారు, ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశం, నా కొడుకు పుట్టిన తర్వాత కూడా అభివృద్ధి చెందింది. ఇట్లా మరి ఆర్థిక నేరాలు జరిగినప్పుడు ఇప్పుడు ఎక్కడో బోర్డర్ లో ఉండి మనం శత్రువులతో ఫైట్ చేస్తున్నాం, కానీ లోపల ఉన్న శత్రువులతో మనం పోరాటం చేయలేకపోతాం. సో అంతర్గత శత్రువులు ఎక్కువయ్యారు. ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి సంపద కానివ్వండి, వనరులు కానివ్వండి, నాకు తెలిసి ఏ దేశంలోనే ఉండడు, భారతదేశంలోనే అత్యంత అవినీతి కూడా ఉంది. సో ఇక్కడ ఆర్థిక పరమైనటువంటి నేరాలు అయితే ప్రతి ఒక్కడు ధనవంతుడే. సో అప్పుడు ఆటోమేటిక్ భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఈ ఆర్థిక నేరాలని కాగ్నైజబుల్ అఫెన్స్ కిందకి తీసుకొచ్చి కఠినమైన శిక్షలు, ఉరి శిక్షలు లాంటివి అమలు చేస్తేనే ఇంకోసారి ఇంకోటి చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే 100 కోట్లు ఫ్రాడ్, ఇప్పుడు మర్డర్ చేసిన తీసుకెళ్ళి జైలు వేస్తున్నారు, కానీ 100 కోట్ల ఫ్రాడ్ చేసిన వాడికి 41 ఇచ్చి పంపించేస్తున్నారు. నోటీస్ 41 CRPC నోటీస్ ఇచ్చి పంపిస్తున్నారు. ఆడికి ఏం భయం ఉంటుంది ఇంకా? ఇప్పుడు నేను ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేశానండి, కోర్టులు చుట్టూరు తిరిగి నేను ముందుగానే అటన్నిటిని పక్కదారి పట్టించేసా, ఏం చేస్తుంది? ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూడండి మీరు, రమావత్ మధుది, తర్వాత నందూస్ వరల్డ్, తర్వాత పెంగ్విన్ సెక్యూరిటీస్, ఈ మధ్య కాలంలోనే మళ్ళీ ఆయన సిపి సజ్జనార్ గారు కూడా ఏదో ఒక స్కామ్ గురించి బయట, ఆయన ప్రెస్ మీట్ పెట్టి దీన్ని మీరు ఫైనాన్షియల్ స్కామ్. అవును, ఇప్పుడు ఈ కేసులో మీరు కంప్లైంట్ ఇప్పించారు చాలా, మరి అరెస్టులు జరిగాయా? అరెస్టులు జరిగాయండి. అరెస్టులు జరిగితేనే మన స్టూడియోలోనే ఇంటర్వ్యూస్ చేస్తుంటారు ఆ సారే దొంగలకు సర్ది, అంటే అది ఆయన బాధ్యత. ఇప్పుడు నా వృత్తి కూడా అంతే, మనం అట్లా అంటాం తప్పు. నేనేమంటానంటే ఆయన బాధ్యతని నిర్వర్తించారు. కానీ నాకు తెలిసి అడ్వకేట్ సార్లకి నేను ఇచ్చే సలహా, నా అభ్యర్థన, సలహా కూడా కాదు, ఆ సలహా అంటానికి నేను సరిపోను, అభ్యర్థన ఏంటంటే మనుషులు సొమ్ముతో వాళ్ళ రక్త మాంసాలు పీల్చి వాళ్ళ రక్త మాంసాలతో సుఖభోగాలు అనుభవించే వాళ్ళకి దయచేసి బెయిల్ ఇప్పించడం కాదు కదా, కనీసం వాళ్ళకి న్యాయ సలహా కూడా ఇవ్వకూడదు. నా పాలసీ అది. సో నేను అదే చెప్తున్నాను. ఆ సార్కి కూడా నేను ఇదే వేదికగా చెప్పేది ఏంటంటే, ఆయన మంచి వ్యక్తి, నన్ను చాలా బాగా గౌరవిస్తారు, చాలా బాగా మాట్లాడతారు, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. నేను ఏమంటానంటే సార్కి కూడా చెప్పేది ఏంటంటే, ఇట్లాంటి ఫినాన్షియల్ ఫ్రాడ్స్కి మనం న్యాయ సహాయం అందిస్తే ఇంకొక కొత్త రకాలకు పుట్టుకొస్తుంటారు. సో నేను దయచేసి నేను ఏం చెప్తున్నానంటే, అలాంటి ఫ్రాడ్లకి మనం పాక్సో కేసులు ఏ విధంగా అయితే కఠిన చర్యలు తీసుకుంటామో, మర్డర్ కేసులు ఏ విధంగా అయితే కఠిన చర్యలు తీసుకుంటామో, SC ST కేసులలో ఎట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామో, ఈ కేసులు కూడా అలాగే కఠిన చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే అక్కడ దాకా ఎందుకండి, మన ఇండియాలో ఒక ఫేక్ యూనివర్సిటీ పేరు పెట్టి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టి కొల్లలకు వస్తాయి, కానీ అక్కడ అసలు యూనివర్సిటీ కాదు కదా, అక్కడ కనీసం బోర్డు కూడా ఉండదు. అసలు వాళ్ళు చెప్పారు కదా, మన తెలుగు రాష్ట్రాల్లోనే 3 ఫేక్ యూనివర్సిటీలు ఉన్నాయి, లిస్టే ఇచ్చారు కదా. అంత యూనివర్సిటీ చేశారా? 10,000 రూపాయలు, ₹1,00,000 ఫైన్. అవును, ఆడెన్ని కోట్లనే దోచుకోవచ్చు అందులో. ఇప్పుడు ఈ కేసులో వాళ్ళకి బెయిల్ వచ్చిందా? తొందరగా ఎందుకు వచ్చింది అంటే సెక్షన్స్ వీకా? ఆ సెక్షన్స్ ఏం వీక్ కాదండి. ఇది ఉంటే ఏదో అంటారు కదా, సుబ్బుగాడినే సుబ్బరాజు గారు అంటారు అన్నట్టుగా, మీరు దీన్ని బట్టి దేన్నైనా కొనుక్కోవచ్చు. పెద్ద పెద్ద వాళ్ళంతా చాలా ఏళ్ళు పోయారు కదండి. అది వేరండి, అది వేరు. ఫినాన్షియల్ ఫ్రాడ్ లో ఇక మీరు చూడండి, అక్కడ వరకు ఎందుకు, దగ్గరలోనే పోలీస్ స్టేషన్ పేరు చెప్తే CI ఊరేసుకొని చేస్తాడేమో, కానీ నేను మొన్న రీసెంట్గా జరిగింది, ఒకడు ఒక 15 లక్షల కేసులో ఫ్రాడ్ కేసులో దొరికింది.
వాడి దగ్గర ఆ 15 లక్షలు తీసుకొని దాచుకొని మళ్ళీ వాడి దగ్గర 3 లక్షలు డిమాండ్ చేసి వాడికి బెయిల్ ఇచ్చి పంపించారు. మన హైదరాబాద్లోనే, ఈ పోలీస్ స్టేషన్ పేరు చెప్పడం ఎందుకులేండి, సమయం వచ్చినప్పుడు చెప్తా, మన హైదరాబాద్లోనే. అంటే అంటే ఇచ్చిన వాళ్ళకి న్యాయం జరగలే, ఇచ్చిన వాళ్ళక తీసుకున్నోడికి న్యాయం లేదు, వాడు అంతే మళ్ళీ వడ్డీతో సహా పోలీసులు కట్టారని చెప్పాలి మీరు చెప్పేదాన్ని బట్టి. 15 లక్షలు తీసుకోండు, మళ్ళీ ఆ సిఐ 3 లక్షలు అడిగి తీసుకుంటు. ఇక నేను దీన్ని ఏమని చెప్తారు, అమీర్పేట తర్వాత వస్తుంది కాదు ఆ ఏరియా, మీరే గుర్తుపెట్టుకోండి. నేను ఏమంటున్నా కాదండి, అమీర్పేట తర్వాత వస్తుంది. నేను ఏమంటానంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా కల్ప్రిట్సే, ప్రతి ఒక్కళ్ళు కల్ప్రిట్సే. ఇక్కడ ఏంటంటే వాళ్ళ సమయం వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని డబ్బులు క్యాష్. ఇప్పుడు వాళ్ళు బెయిల్ మీద బయటకు వెళ్ళిపోయారు, ఈ కేసులో ఏం న్యాయం జరుగుతుంది? ఏమండి వాళ్ళ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 150 కోట్లతో వీళ్ళకి అంటే గత ప్రభుత్వాలు పనిచేసినటువంటి ప్రతిపక్షాలు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నటువంటి ఒక పెద్ద వీళ్ళకి నాయకత్వం వహిస్తానని చెప్పి తెలిసింది. సో అతను ఎవరనేది తెలుసు, కానీ అధికార రాజకీయ నాయకుడా, ప్రతిపక్ష నేత. ఇప్పుడు మన ప్రజెంట్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక పార్టీ నేత, ప్రతిపక్ష నేత కదా, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఒక నేత ఉండని చెప్పి. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, 150 కోట్లు నేను ఎలా దాయగలను, నాకు ఎవరు అండదండలు లేకుండా. సో అట్లా ఒక ప్రతిపక్ష నేత అండదండతో జరుగుతుందని చెప్పి తెలిసింది. దాని మీద పూర్తి విచారణ, పూర్తి నిజం ఇంకా మనకు తెలీదు అన్నారు చాలా మంది. సో నిజంగానే 150 కోట్లు ఒక వ్యక్తి దాయడం ఆడదాకి ఎందుకు, నాకు 1,00,000 రూపాయలు ఇస్తే నేను నా రూమ్లో ఎక్కడ దాయాలో నాకు తెలియదు, అంటే నా అపార్ట్మెంట్లో. కొన్నిసార్లు నేను డస్ట్బిన్లో వేసేస్తాను, ఎవరికి అనుమానం రాదని, అంటే దొంగలు ఎవడన్నా వచ్చి ఎత్తుకుపోకుండా ఉంటాడు. అట్లా 1,00,000 రూపాయలు ఇస్తేనే దాయలేము, మరి దాదాపు 150 కోట్లు అంటే ఇక అది ఎవరు అండదండలు లేకుండా మనం ఎలా దాయగలం? ఏ రాజకీయ నాయకుడు ఉంది? ప్రతి నేను అదే చెప్తున్నా, తెలుగు ప్రజలకే కాదు యావత్ భారతదేశ ప్రజలకు చెప్పేది ఏంటంటే, ప్రతి ఆర్థిక నేరం కింద ప్రతి ఆర్థిక ఫ్రాడ్ కింద ఖచ్చితంగా రాజకీయ నాయకుల హస్తం ఉంటేనే అదంతా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో ఎగ్జాక్ట్లీ బయట కనిపించే ముఖాలు వేరు, లోపల దాన్ని లబ్ధి పొందే నాయకులు వేరు. అంతే కదా, చాలా కేసుల్లో చూసాం. మీరు అక్కడ దాకా ఎందుకు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళే మీరు చూసుకున్నంటే ఆశా వర్కర్ల జాబులు రెన్యువల్ చేస్తామని, లేదంటే ఏఎన్ఎంల జాబులు ఇస్తామని, గొర్రెల లోన్లు ఇస్తామని, దళిత బంధు ఇస్తామని ఎన్నో డబ్బులు తీసుకున్నటువంటి ఘనత ఉంది. నేనేమంటానంటే ఇక్కడ ఆర్థిక నేరాలు జరుగుతున్నాయి అంటే దాని వెనక ఖచ్చితంగా ప్రతిపక్షను, అధికార పక్షను, వామపక్షాలు, రాజకీయ నాయకుడి యొక్క అండదండలు లేకుండా ఎక్కడ జరగదు. ఇప్పుడు ఆస్తులు ఉన్నాయంటున్నారు, ఆస్తులను వేలం వేస్తే అటాచ్ చేస్తారండి. వీళ్ళు గుర్తించాలి ఫస్ట్, వీళ్ళు గుర్తించే క్రమంలో వాళ్ళు అడ్డుపడతారు కదా ఎవరైతే ఉన్నారో పెద్ద. ఇప్పుడు అధికార పక్షం కాదు కదా పోలీసులు వాళ్ళకు. ఏమండి ఖచ్చితంగా నేను ఏమంటున్నా అంటే అధికార పక్షం కాదు పోలీసులు, కానీ అతను ప్రజాప్రతినిధే కదా. సో ప్రజాప్రతినిధి అతను తన ఖాందాన్ దాటి లేకపోతే తన హుకుం దాటి వెళ్ళలేరు కదా. ఎందుకంటే రేపొద్దు పోలీసులు ఎలా ఉంటారండి పాపం, రేపొద్దు నీడు వస్తే ఈడేం చేస్తారు, ఆడితే ఆడేం చేస్తారు, ఎవరికైనా భయం ఉంటుంది. ఏ బుక్ లో మా పేరు ఏ బుక్ లో, రెడ్ బుక్ లో రాసుకుంటారా, గ్రీన్ బుక్ లో రాసుకుంటారు. సో అట్లా ప్రతి ఆర్థిక నేరం వెనుక ఖచ్చితంగా ఒక రాజకీయ నాయకుడు హస్తం ఉంటుంది. మంగ్లీ కేసులో కూడా మీరు చూసుకున్నట్లయితే సెంట్రల్ మినిస్టర్ హస్తమే ఉంది. సో నేను ఏమంటానంటే ఇక్కడ ప్రతి దానికి వెనుక, ప్రతి ఫ్రాడ్ వెనుక, ప్రతి కుంభకోణం వెనక ఇప్పుడు ఆస్తుల అటాచ్మెంట్ మీరు కోర్టు నుంచి ఏమన్నా డైరెక్షన్ ఇప్పించాలండి, వెళ్ళాలి. ఇప్పుడు అందరినీ సమాయత్తం చేశారు. ఇప్పుడు జ్ఞానోదయం అయింది వాళ్ళకి, ఇప్పుడు బుద్ధి వచ్చింది. సంవత్సరం క్రితం వెళ్ళిపోయి ఇప్పుడు తిరిగి వచ్చి ఇప్పుడు మీరు చేయండి మహాప్రభు అని చెప్పేసాను. ఇప్పుడు జ్ఞానోదయం, ఇప్పుడున్న వాళ్ళ బుర్రలో ఉన్న పెండంతా పోయి ఇప్పుడు బుర్ర వచ్చింది, సరే చేద్దాం, మాట్లాడదాం అని చెప్పేసి. నిజంగా జరుగుతుందా న్యాయం ఇట్లాంటి కేసులు? మోస్ట్ ప్రాబబ్లీ నేను అంటే ఒక అడ్వకేట్ గా, న్యాయవాదిగా నేను ఈ విషయం చెప్పకూడదు, కానీ దీంట్లో ఒకవేళ న్యాయం జరిగేది ఉంటే ఖచ్చితంగా కులాల ఏదైతే కులగణన ప్రకారం జరుగుతుంది, కులగణన వాళ్ళ కులాన్ని బట్టి న్యాయం జరుగుతుంది. సో ఫస్ట్ ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకే జరుగుతుంది, ఎస్సీ ఎస్టీ బీసీలకు జరగదు. అందులో ఒకవేళ ఎవరన్నా ఫార్వర్డ్ క్యాస్ట్ ఉన్నారు, లేదు వాళ్ళు అన్యాయం అయిపోకూడదు. ఎందుకంటే ఉండే వాళ్ళు వాళ్ళే ఉంటారు కదా ప్రజాప్రతినిధులు. సో వాళ్ళకి అన్యాయం జరగకూడదు, ఎందుకంటే పాపం వాళ్ళు చాలా లేని వాళ్ళు కదా. సో కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఏమన్నా అయిపోవచ్చు. నేను చూసి 100% చాలా వరకు నేను బల్లగుద్ది చెప్తున్నా, జరిగే ప్రతి స్కాములు ఏదన్నా అర్రకొర న్యాయం జరిగిందంటే అది ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకే జరుగుతుంది. అదేవిధంగా ఎవరన్నా
ఫ్రాడ్ చేసిన వాళ్ళు ఉన్నారంటే ఇప్పుడు ఈ కేసులో ఈ పర్టికులర్ కేసులో కూడా ఫ్రాడ్ చేసిన వాళ్ళు కూడా కాపాడేది ఆ ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు. నేను ఏమంటానంటే క్యాస్ట్ ఇక్కడ ముఖ్యం అంటలేదు, అంటే తప్పుగా క్షమించండి, ప్రవర్తన. సో ఇక్కడ ఏంటంటే నేనేమంటానంటే ఈ పర్టికులర్ కేసులో మనం మోస్ట్ ప్రాబబుల్ ఫైట్ చేసి ఒత్తిడి తీసుకురాగలిగి ఒక సగం వరకు ఏది శక్తి వంచన లేకుండా కృషి చేసి మనసా వాచాకారంగా మన దృష్టి అంతా దాని మీద పెట్టి మనం ఇవన్నీ చేస్తే అక్కడ నుంచి రెస్పాండ్ రావాలి. ఒకవేళ అక్కడ నుంచి రెస్పాండ్ వచ్చినా సరే ఈ ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకి అవుతుంది. ఒకవేళ అందరికీ జరగాలంటే ఇక ఒక తపస్సే చేయాలి. ఇప్పుడు సుబ్బారావు గారు, మీరు రమావతి మధు కేసు కానీ ఈ కేసు కానీ మీరు మాట్లాడుతున్నారు, ఇక్కడ విచిత్రంగా ప్రతిపక్షం మాట్లాడట్లేదు, అధికార పక్షం మాట్లాడట్లేదు, వామపక్షాలు కూడా మాట్లాడారు. ఏంటి అసలు ఇది? నాకు అదే అర్థం కావట్లేదండి. నేనేమంటున్నానంటే ఈ మంగ్లీ కేసుకు సంబంధించి సిట్ లాంటి విచారణ సంస్థను వేయండి అని చెప్పి సీఎం గారి ఆఫీస్కి మన బట్టి విక్రమార్క గారి ఇంటి మధ్య కూడా వెళ్ళాను నేను. నా సొంత డబ్బులతో కారు పెట్టుకొని నేను నా భార్య శాలరీ రావడంతో ఒక 5,000 ఇవ్వవా అని అన్నాడు. భార్యని ఎట్లా అడుగుతాను, ఇవ్వవా అని చెప్పి నేను సొంతగా పెట్రోల్ డీజిల్ పోసుకొని నేను వెళ్ళి ఆయన పర్సనల్ సెక్రటరీకి, ఆయన సెక్రటరీకి, ఆయన పిఏకి శర్మ గారు ఎన్నిసార్లు వాళ్ళు విసిగి ఎవడరా ఈడు జిడ్డుగాళ్ళకుండా అనుకుని ఉండొచ్చు, అన్నిసార్లు ఫోన్ చేసినా సరే అసలు కొంచెం కూడా కన్సర్న్ చూపించలేదు. ఎందుకంటారు? అడ్వకేట్ సుబ్బు అంటే అపాయింట్మెంట్ వద్దు అంతే. ఎందుకు అంటే దానికి సమాధానం లేదు. మరి ఇందులో చూడండి, ఇప్పుడు కూడా ఈ విషయంలో కూడా ఈ పెంగ్విన్ సెక్యూరిటీస్ విషయంలో కూడా సీఎం గారిని కలవడానికి ప్రయత్నం చేస్తాం. దీనికన్నా ఇస్తారో లేదు. ఇక నేనేమంటానంటే నేనైతే శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాను. కాదు, ఇప్పుడు సుబ్బారావు గారు, మీరు ఇంతకుముందు రమావతి మధు కేసులో కూడా ఆయన అరెస్ట్ అయ్యాడు, అయిపోయింది, బాధితులకి ఏమన్నా న్యాయం జరిగిందా? అది ఇప్పుడు దాని వెనక ఇంకోటి వస్తే అది మరుగున పడిపోతుంది. ఇప్పుడు వేరే ఒక పొలిటీషియన్ కొడుకు ఇష్యూ వచ్చా, అది మరుగున పడిపోయా, దాని తర్వాత ఇంకోటి వచ్చా, అది మరుగున పడిపోయా. అంటే ఇప్పుడు జనాలకి ఏంటంటే లేటెస్ట్ ఎపిసోడే గుర్తుంటుంది, పాత గుర్తుండేలా. ఇప్పుడు ఏమైంది అసలు రమావతి మధు కేసు ఎక్కడ రన్ అవుతుందండి? అలా ఏం లేదు, కాకపోతే మీడియా యొక్క ప్రాధాన్యత తగ్గింది అంతే తప్ప. అంటే ఇప్పుడు ప్రతి అంశం ఇప్పుడు ఏ కేసుని చూపిస్తుంటే సమాజానికి చాలా స్కామ్లు, చాలా సాధక బాధకాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. సో అవి కూడా చూపించాలి. సో దాంట్లో భాగంగా కొంత ఈ మీడియా అటెన్షన్ అనేది డైవర్ట్ అయింది తప్ప అడ్వకేట్ సుబ్బు ఫస్ట్ నుంచి కూడా పోరాటం చేస్తున్నాడు. నేను ఇప్పటికీ చెప్తున్నా, నా ఇంటర్వ్యూలో క్లియర్గా ఎవరైతే మహబూబ్ నగర్, కర్నూలు, అదేవిధంగా కర్ణాటక, ఈ 3 ప్రాంతాల ప్రజలు నా క్లయింట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున నేను ఎప్పటికీ ఉంటా. నేను మంగ్లీ బాధితుల్లో నేను క్లియర్గా చెప్తున్నా, కర్ణాటక, మహబూబ్ నగర్, అదేవిధంగా కర్నూలు, వీళ్ళు ఇప్పటి వరకు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు, ఏ నల్గొండ, దేవరకొండ వాళ్ళు ఇంతవరకు నా దగ్గరకు వచ్చి మాట్లాడారు తప్ప ఎవరు రాలేదు. వాళ్ళు నా క్లయింట్లు కాదు, మీ మీడియా వేదికగా చెప్తున్నా. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తా. ఈ పర్టికులర్ కేసులో కూడా న్యాయం జరగటానికి, ఈ పెంగ్విన్ సెక్యూరిటీస్కి సంబంధించిన ఈ ఫ్రాడ్లో, స్కామ్లో కూడా న్యాయం జరగటానికి ప్రయత్నం చేస్తా. ఇంకొకటి మీరు అడిగిన క్వశ్చన్ నాకు బాగా నచ్చింది, ఎప్పటి వరకు జరగవచ్చు న్యాయం, అసలు జరగవచ్చు లేదు. నాకు తెలిసి దీంట్లో 50% ఛాన్స్లు. ఎందుకంటే వీళ్ళ ప్రాపర్టీస్ అటాచ్ చేయాలి. వీళ్ళు ఇక్కడ ఈ కేసుకు సంబంధించి ప్రాపర్టీస్ అటాచ్మెంట్ చేయాలంటే సంస్థ నుంచి వచ్చిన డబ్బులతో ఎక్కడెక్కడ భూములు కొన్నారో తెలియాలి. ఈ ఎక్కడెక్కడ కొన్నారో తెలియాలంటే సివిల్ కోర్టులో వేస్తే ఎలా తెలుస్తుంది? కష్టం కదండి. సంవత్సరాలు అయినా తెగదు. ఎక్కడెక్కడ కొన్నారు, ఇప్పుడు చాలా మంది పోయి అమెరికాలో కొంటారు, లేదంటే రాజస్థాన్లో కొంటారు, లేదంటే హైదరాబాద్లోనే పేరు కొంటారు. సో అప్పుడు ఏం చేయాలి? ఒక కమిటీలు వేయాలి. ఒక కమిటీని నిర్ణయించి, ఎస్పెషల్లీ సిట్ లాంటి ఒక ఉన్నత విచారణ కమిటీ ఇస్తే ఏంటంటే వాళ్ళకి దగ్గర నుంచి, వాళ్ళ అకౌంట్లో నుంచి కానీ, వాళ్ళ ఫోన్ నెంబర్లో నుంచి కానీ, వాళ్ళ రిలేటివ్స్లో ఇవన్నీ కూపీలాగి వాళ్ళు ఒక రిపోర్ట్ తీసుకొస్తారు. ఎక్కడెక్కడ ఉన్న భూములు ఉంటే వాటిని అటాచ్ చేసి అమ్మేసి వీళ్ళకి సరే రూపాయి పోయినోడికి 30 రూపాయలు ఇచ్చేయచ్చు. సో అట్లాంటివి జరగవు కదా, కాగ్నైజబుల్ అఫెన్స్ కదా. అసలు ఇది ఆర్థిక నేరాలంటే పోలీసులు కూడా పట్టించుకోరు, సున్నం అంతే. సో అంతే. ఇప్పుడు మనం ఎట్లా అంటే ఇక అందుకని దయచేసి తెలుగు ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే, ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ సంస్థల్లో మీ డబ్బులు అంటే పెట్టుబడులు లేదంటే ఆదాయ వనరులకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీ ఏదైనా ప్రైవేట్ వ్యక్తుల్లో కానివ్వండి, ప్రైవేట్ సంస్థల్లో కానివ్వండి, అదేవిధంగా రకరకాలటువంటి ప్రైవేటు రంగ సంస్థలు దయచేసి పెట్టుబడులు పెట్టకండి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయా, బంగారం కొనుక్కోండి. ఇంకా ఎక్కువ డబ్బులు ఉన్నాయి, భూమి కొనుక్కోండి. అది మీకు ట్రిపుల్ అయితే. నేను గోల్డ్ కొనుక్కునేటప్పుడు 3,000 అండి గ్రాము, ఈరోజు 15,000. అట్లా మీరు
మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో దయచేసి 6 గాలం సంపాదించి తినక సంపాదించి 5-10 లక్షలు కూడబెట్టి పెళ్ళికో ఇంటికో ఇంకో దానికో సంపాదించుకొని ఆడెవడికో మొన్న ఒక చిన్న చెప్పాలంటే జనాలు పాపం ఎంత పీచినారిగా ఉండి సంపాదిస్తారని ఎగ్జాంపుల్ చెప్తా. మన భర్త బిర్యానీ తెచ్చిపెట్టలేదని అమ్మాయి సూసైడ్ చేసుకుందని ఇతను కూడా నెక్స్ట్ సూసైడ్ చేసుకున్నాడు. చూడండి, అట్ ద కాస్ట్ ఆఫ్ 1 బిర్యానీ. అంటే ఒక 200 రూపాయలు మిగిల్చడానికి అతను చూపించిన పిసినారితనము, ఆమె పోయింది, అతను తర్వాత చనిపోయాడు, ఇది వార్త వచ్చింది. సో ఇట్లా జనము ఇంత పట్టుపట్టి ఇంత తినకుండా ఇంత కోరికలు చంపుకొని ఏమేమో ఉన్నా కూడా అన్ని దాచేసుకొని పాపం వాళ్ళు సంపాదించి ఇట్లా దానిలోకి ఎందుకు పెడతారు? మోసపోయే వాళ్ళు ఉన్నన్ని రోజులు మోసం చేసే వాళ్ళు ఉంటారు, మోసపోయే వాళ్ళు లేకపోతే మోసం చేసే వాళ్ళు ఉండరు. వీళ్ళు ఎప్పటికీ అంతం గారు. మీ యొక్క దురాశ, మీ విచక్షణ మీరు ఆలోచించకపోవడమే ఈ నేరస్తులందరికీ రూట్. అంటే పెంచి పోషిస్తున్నట్టు. అవును, అంతే కదా. నేను ఏమంటానంటే మనం బ్రతుకున్నప్పుడే తినాలండి, మళ్ళీ పుడతామా ఏంటి? తిన్నా తిండి కట్టుకున్న బట్టలే రుణం. మంచిగా తిని మంచిగా 1000 కోట్లు సంపాదించినా నెత్తిన పెట్టుకుని పోయేది లేదు. కానీ నువ్వు ఏం తింటున్నావు, ఏం కట్టుకుంటున్నావు, అదే కదా నువ్వు అనుభవించేదే నీ ఆస్తి. ఎగ్జాక్ట్లీ అండి. నా చిన్నప్పుడు మాకు తినడానికి తిండి లేదు, ఈ రోజు తినడానికి తిండి, అప్పుడు అన్ని తినాలనిపించేది. ఇప్పుడు తినడానికి అన్ని ఉండేసరికి ఒంటి నిండా జబ్బులు అయిపోయింది. అట్లా అంటే నేను ఏమంటానంటే దయచేసి వయసు ఉన్నప్పుడు చక్కగా తినండి, మంచి బట్టలు వేసుకోండి, సమాజంలో గౌరవంగా బ్రతకండి. మీ డబ్బులు మీ స్వార్థం కోసం, మీ డబ్బుల్ని మీ అభివృద్ధి కోసం, మీ డబ్బులు మీ సంతోషం కోసం వాడుకోండి. ఎల్లిగడికి పుల్లిగడికి మల్లిగడికి పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి, గవర్నమెంట్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి. నేను అదే చెప్తున్నానండి, గోల్డ్ ఉంది, ల్యాండ్స్ ఉన్నాయి, దాంట్లో పెట్టుకోవచ్చు కదా. నేను అదే అంటున్నా, దయచేసి ప్రజలందరికీ నేను విన్నవించుకునేది, అదేవిధంగా అర్థించేది ఏంటంటే మీ దగ్గర డబ్బులు ఉంటే గోల్డ్ కొనుక్కోండి, ఇంకా ఎక్కువ డబ్బులు ఉంటే భూమి కొనుక్కోండి, అంతే తప్ప ప్రైవేటు వ్యక్తులు కానీ, ప్రైవేట్ రంగ సంస్థలు కానీ, ప్రైవేటు పరమైనటువంటి ఇదేది కూడా దయచేసి కొనకండి, పెట్టుబడులు పెట్టకండి. పెడితే ఇక ఏదో అంటారు కదా, తిరుపతి హుండీలో వేసినట్లే. దయచేసి కాబట్టి ప్రజలందరూ గమనించండి. ఈ పర్టికులర్ కేసులో మాత్రం తప్పకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా సీఎం గారు మా వినతి ఆలకించి దీని మీద ఒక సిట్ లాంటి విచారణ సంస్థ వేయాలని, అదేవిధంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాలని, ఎస్పెషలీ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఇలాంటి ఫినాన్షియల్ స్కామ్లు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని కూడా నేను మీ మీడియా వేదికగా సీఎం గారిని కోరుకుంటున్నాను. సుబ్బారావు గారు, ఒకటి అవుట్ ఆఫ్ దిస్ కాంటెస్ట్, ఏంటి మీరు ఈ మధ్య బాగా కేసులతో ఫేమస్ అయిపోయి సినిమాల్లో కూడా చాలా అవకాశాలు వచ్చాయంట? అవునండి. ఎన్ని సినిమాల్లో నటిస్తున్నారు, ఎలాంటి క్యారెక్టర్లు? చాలా సినిమాలు అండి, చాలా సినిమాలు. దాదాపు అంటే వాస్తవానికి మాది ఖమ్మం జిల్లా, సత్తుపల్లి మండలం, సిద్ధారంగం. మాది ఏంటంటే ఆంధ్ర బోర్డర్. అవును, ఆంధ్ర ఇక మాకు 6 కిలోమీటర్లు, అంతే 6 కిలోమీటర్లు వెళ్తే ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి, ఇటు ఒక 15 కిలోమీటర్లు వెళ్తే కృష్ణ తిరువురు వస్తుంది. సో అయితే ఇట్లా ఉండడం వల్ల ఏంటంటే మాకు ఆంధ్ర కల్చర్ ఎక్కువ. సో అక్కడ నుంచి నాటకాలు, మేము ప్రతి సంవత్సరం కళాభారతి అని సత్తుపల్లి ఒకటి ఉందండి, ఆ కళాభారతిలో నవరస కళా పరిషత్, లలిత కళా తోరణం 2 ఉంటాయి, 2 నాటక సమాజాలు ఉంటాయి. ఒకటేమో రంగపూరి గారు నడిపిస్తారు, ఇంకోటేమో గాదిరెడ్డి రాంబాబు రెడ్డి గారు అని గరారే ఇండస్ట్రీస్ ఆయన నడిపిస్తారు. సో అట్లా ఉండడం వల్ల ఏంటంటే సంక్రాంతికి, దసరాకి, అదేవిధంగా మాకు ఒక జాతర జరుగుతుంది అన్నట్టు, కందుకూరు జాతర. సో ఆ టైంకి అట్లా వెంకటేశ్వర స్వామిది కందుకూరులో జరుగుతుంది, సదాశివనపాలు ఒక జాతర జరుగుతుంది. సో ఆ టైంలో ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ఈ దసరాకి, అదేవిధంగా దసరాకి, సంక్రాంతికి, తర్వాత మధ్యలో ఈ జాతర జరిగేటప్పుడు నాటకాలు వేస్తారు. సో అట్లా ఈ నాటకోత్సవాలలో నేను డిగ్రీ చదివి ఇంటర్మీడియట్ చదివే టైంలో మీరు తెలుసు కదండి, నాటకాలు అంటే జనం తక్కువ మంది ఉంటారు, క్యారెక్టర్లు ఎక్కువ ఉంటాయి. సో దాంట్లో హీరోయిన్ వేషం అబ్బాయిలు వేస్తారు, హీరో వేషం అబ్బాయిలు వేస్తారు, ముసలోళ్ళ వేషం, ఇక అందరూ ఒక 7 అంతే 7-8 మందే ఉంటారు, కానీ క్యారెక్టర్లు 10-15 ఉంటాయి. సో అందులో ఒకళ్ళకి ఆ క్యారెక్టర్ టైంకి వచ్చి మేకప్ అంతా రెడీ అయ్యి ఆ క్యారెక్టర్ వేసి మళ్ళీ వెంటనే వాళ్ళు రెడీ అయ్యి మళ్ళీ క్యారెక్టర్ రావాలి, ఇంకా వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ రావాలి.
అట్లా చేసి ఈ సమయంలో ఏంటంటే నేను డిగ్రీ చదివే టైంలో నేను కూచిపూడి డాన్సర్ అందరికీ తెలుసు. సో నేను కూచిపూడి కూడా వచ్చా మీకు? నాకు వచ్చండి. ఓ. నేను పిల్లలందరికీ నేర్పించేవాడిని చాలా స్కూల్స్ లో, సత్తుపల్లి ఆ ఏరియాలో ఉన్నటువంటి దాదాపుగా 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు నేను నేర్పించిన వాళ్ళు ఇప్పుడు కూడా. మీలో ఈ యాంగిల్ కూడా ఉందా? అయితే అప్పుడు ఆ నేర్పించే క్రమంలో వీళ్ళు నన్ను ఒక ప్రోగ్రామ్ లో చూశారు. మాకు ప్రతి సంవత్సరం వినాయక చవితికి బాగా అట్టహాసంగా చేస్తారు, డాన్స్ పోటీలు పెడతారు కాలేజీకి. మా గీతంస్ కాలేజీ, అట్లా కాకతీయ కాలేజీ, నవభారత్ డిగ్రీ కాలేజీ, ఇట్లా డిగ్రీ కాలేజీకి, ఇంటర్మీడియట్ కాలేజీలకి శాంతినికేతన్ ది ఫేమస్, సత్తుపల్లిలోనే ది ఫేమస్ కాలేజ్ అన్నట్టు. సో ఇట్లా ఏంటంటే వీటన్నిటికీ డిగ్రీ కాలేజ్ లెవెల్, ఇంటర్ కాలేజ్ లెవెల్ డాన్స్ కాంపిటీషన్స్ పెట్టేవాళ్ళు. సో అప్పుడు నేను చేసినప్పుడు ఈ రాంబాబు రెడ్డి గారు, తర్వాత రంగపూరి వెంకటేశ్వరరావు గారు చూసారు, ఈ పిల్లోడు నాజుగ్గా తెల్లగా బలి ఉన్నాడే, ఈ మన క్యారెక్టర్ సరిపోతారని ఒక నాటకానికి తీసుకున్నారు. నాకు నటించినప్పుడు రాదు, 2013, 12 ఆ టైంలో. సో చూసి ఒక రోజు చూద్దాం, ట్రైల్ వేద్దాం అన్నట్టుగా నన్ను పిలిస్తే వెళ్ళా. సో అప్పట్లో 2012లోనే నాకు రోజుకి 300 పారితోషికం, ఏది ప్రాక్టీస్కి వెళ్తే. సో ప్రాక్టీస్కి వెళ్తే 300 పారితోషికం గాదిరెడ్డి రాంబాబు రెడ్డి గారే ఇచ్చేవాళ్ళు. జ్ఞానసాగర్ గారని, తర్వాత ఆయన లైబ్రేరియన్ రామకృష్ణ గారని, పాటిబండ్ల రామకృష్ణ గారని, తర్వాత రంగపూరి వెంకటేశ్వరరావు గారు, అన్నిటికంటే ముఖ్యంగా పసుపులేటి చిన్నాగేశ్వరరావు గారు, ఆయన వీనాడు విలేకరుగా చేశారు. సో ఆయన వీళ్ళందరూ విశ్వశాంతి స్కూల్లో కూర్చొని మేమంతా నాటకాలు వేసేది. సో ప్రాక్టీస్ చేసినప్పుడు అట్లా నాకు నాటక సమాజం గురించి, నాటకాల గురించి అభిరుచి వచ్చింది. సో అట్లా దాదాపు ఒక 100 నాటకాల పైన ఆడాం, సురభి నాటకాలు ఆడాం, నంది నాటకోత్సవాలు ఆడాం, తర్వాత రకరకాల కళా పరిషత్తులలో నాటకాలు ఆడేవాళ్ళం. అలా నాకు నాటకం అంటే వచ్చి హైదరాబాద్ వచ్చిన తర్వాత థియేటర్ ఆర్ట్స్ చేశాం, చాలా సినిమాల్లో కూడా వర్క్ చేసాం. చాలా మంది డైరెక్టర్లు నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ పర్సనల్ కేసులు చేస్తున్నాం. కొంతమంది హీరోలు నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ కేసులు చేస్తాను. కొంతమంది కమెడియన్స్, తర్వాత టీవీ ఆర్టిస్టులు, సెలబ్రిటీ కేసులు ఎక్కువ చేస్తుంటాను నేను. సో అట్లా నాకు చాలా మంది పరిచయం అయ్యి అట్లా సినిమాల్లో అవకాశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఏ సినిమాల్లో నటిస్తున్నారు అంటే చెప్పొచ్చో లేదు, డైరెక్టర్ వేణు ఉడుగుల గారి సినిమాలో నటిస్తున్నాం. డైరెక్టర్ తరుణ్ గారని సమ్మేళనం సినిమా డైరెక్టర్, ఆయన సినిమాలు. తర్వాత ఇంకొకటి డైరెక్టర్ గారి పేరు నాకు సరిగ్గా గుర్తుకు రావట్లేదు, జానీ మాస్టర్ గారు హీరో అనుకుని అది తీసేసి ఇప్పుడు వేరే వాళ్ళతో చేస్తున్నాను, ఆ సినిమా చేస్తున్నాను. తర్వాత శరత్ రెడ్డి గారి సినిమాలో చేస్తున్నాను, డైరెక్టర్ శరత్ రెడ్డి గారు. తర్వాత ఉన్నాయి ఇంకా 7-8 సినిమాలు ఉన్నాయి. ఎలాంటి పాత్రలు ఇస్తున్నారు మీకు? అంటే ఎక్కువ అడ్వకేట్ పాత్రలు వస్తాయి, అడ్వకేట్ ఈ రోలే నేను అన్న, ఎక్కువ అడ్వకేట్ పాత్రలు వస్తాయి. తర్వాత హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్లు వస్తాయి. తర్వాత దాంట్లో అయ్యో ఒక సినిమాకి అడిగారండి, నేను హీరోకి సెట్ గానని. నిజంగా ఒక చిన్న సినిమా, అది 3 కోట్ల ఏమో బడ్జెట్. ఆయన డైరెక్టర్ రవితేజ గారని, ఆయన కొత్త డైరెక్టర్, అప్కమింగ్ డైరెక్టర్. మీరు సార్ అంటే హీరో లాగా కాదు సార్, ఒక పాత్ర లీడింగ్ క్యారెక్టర్ సార్. హీరో లాగా ఇప్పుడు హీరో ఆయన సుహాన్ ఎవరు ఉంటారు కదా, ఆయనకు లాగా సుహాస్ లాగా సార్, అలాంటి క్యారెక్టర్ సార్, మీరు బాగా లీడ్ చేయగలరు అన్నాను. ఏమంటే నేను ఏదో నాకు అంత మరీ లేదంటే చేయలేను కూడా అని చెప్పేసి అన్న. నడుస్తున్నాయి ఏమో, వీలైతే అది కూడా చేస్తామేమో. మస్తు షేడ్స్ ఉన్నాయి సుబ్బారావు గారు మీలో. ఆల్ ద బెస్ట్ యువర్ సినిమా ఫ్యూచర్ కూడా. థ్యాంక్ యూ.